ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకి అయితే షేర్ అవుతుందండి. ఇప్పుడు మనము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే నిలయం అయినది. కానీ తిరుమలకు కూడా క్షేత్రపాలకుడు ఉండాడు అని చెప్పేసి మనకు అందరికీ అది చాలామందికి అయితే తెలియని విషయము. కానీ తిరుమలకు అనేది క్షేత్రపాలకుడు అయితే ఉన్నాడు. ఆ క్షేత్రపాలకుడు ఎవరు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం సాధారణంగా వైష్ణవ క్షేత్రాలకు శివుడు, శైవ క్షేత్రాలకు విష్ణువు క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తుంటారు. మనకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల క్షేత్రంలో శివుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. ఈ స్వామియే తిరుమల క్షేత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అలాంటి క్షేత్రపాలకుడైన శివుడు తిరుమల ప్రధాన గర్భాలయం ఎదురుగా గల ధ్వజస్తంభం దగ్గర శిలగా అంశరూపంలోను, ప్రస్తుతం గోగర్భ క్షేత్రంగా పిలువబడుతున్న పాండవ తీర్థం దగ్గర పూర్ణ స్వరూపంతోనూ భక్తులకైతే దర్శనమిస్తున్నాడు. అయితే క్షేత్రపాలకుడైన శివుడు ఇలా శిలారూపంలో 2 ప్రదేశాల్లో ఉండడానికి కారణం అయితే ఉండాది. క్షేత్రపాలకుడైన శివుడు పూర్వం రాతిగుండు రూపంలో రాత్రివేళలో శ్రీవారి ఆలయం చుట్టూ తిరిగేవాడట. పూజారులు ఉదయం వేళలో ఆలయం తలుపులు తీసేటప్పుడు, రాత్రివేళలో తలుపులు వేసినప్పుడు తప్పనిసరిగా క్షేత్రపాలకులకి తాళాలు తాకించి ఆయన అనుమతి లభించినట్టు భావించి ఆ పనులు చేసేవారు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నది అంశావతారం మాత్రమే. ఒకసారి పూర్ణశిల రాతిగుండు రాత్రి సమయంలో ఆలయం చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు ప్రమాదానికి గురయ్యాడంట. అప్పటి నుంచి క్షేత్రపాలక శిల అంశావతారాన్ని మాత్రమే ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర ఉంచి పూర్ణ స్వరూపాన్ని గోగర్భం పాండవ తీర్థం దగ్గర ఉంచారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి పాండవ తీర్థానికి చేరుకున్న పూజారులు క్షేత్రపాలక శిలకి వెండి ఆభరణాలతో రూపురేఖలు కల్పించి ఏకదశ రుద్రాభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా అక్కడ భక్తులకైతే పంచుతారు. స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని వీక్షించిన వారికి మోక్షం లభిస్తుందని చెప్పేసి చెబుతూ ఉంటారు. అంటే మనకు తిరుమలకి క్షేత్రపాలకుడు ఎవరు అంటే శివుడు ఒక రాతి రూపంలో ఉన్నప్పుడు, అది ఆలయం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక బాలునికి తగిన కారణంగా దాన్ని తీసుకొని వెళ్ళేసి మనకు పాండవ తీర్థంలో అయితే ప్రతిష్ఠింపజేశారు. ఆ శివరాత్రి వచ్చిన రోజు అయితే అక్కడ ఉండే శిలకైతేనా పూజలు పునస్కారాలు అన్నీ చేసి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారండి. మనం కూడా శివరాత్రి రోజున వెళ్ళినప్పుడు అక్కడ దర్శించుకొని తరించవచ్చునండి స్వామివారిని. అది మనకు రాతిగుండుగా ఉండేదండి. అది మనకి ఇప్పుడు గోగర్భ క్షేత్రంగా పిలువబడుతున్న పాండవ తీర్థం దగ్గర అయితే పూర్ణ స్వరూపంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నారండి. ఈ విషయం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.